భారత్పై డొనాల్డ్ ట్రంప్ పగబట్టాడు. భారత దిగుమతులపై ఇప్పటికే 50% సుంకాలు విధించాడు. భారతీయులకు H1B వీసాలు రాకుండా చేశాడు. అదే సమయంలో భారత బద్ధశత్రువు పాకిస్తాన్ను హత్తుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఇది భారత్పై కేవలం ఒత్తిడి పెంచే ప్లాన్ అని నిపుణులు అంటున్నారు. కానీ ట్రంప్ నిజంగానే భారత్పై పగబట్టాడని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కు డెడ్లీ ఆయుధాలను ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఆయుధాలు భారత్కు అత్యంత ప్రమాదకరం. ఇవి యాక్షన్లోకి దిగితే 30 నుంచి 40 సెకండ్లలో భారత యుద్ధ విమానాలు కూలిపోవడం ఖాయం. అసలు ఏమిటా డేంజరస్ వెపన్స్? ఎందుకు ట్రంప్ వాటిని పాకిస్తాన్కు ఇస్తున్నాడు? భారత సంబంధాలను ఎందుకు ట్రంప్ నాశనం చేస్తున్నాడు? లెట్స్ వాచ్. పాకుకు డెడ్లీ వెపన్స్ ట్రంప్ ఇస్తున్నాడా? AIM-120పై భారత ఆందోళన ఎందుకు? భారత నాశనమే అమెరికా అధ్యక్షుడి లక్ష్యమా? ప్రపంచంలో అతి పురాతనమైన ప్రజాస్వామ్యం అమెరికాది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. నిజానికి భారత అమెరికా మధ్య దశాబ్దాలుగా సరైన సంబంధాలు లేవు. కానీ ఇరు దేశాలను చెరువు చేసింది మాత్రం ఈ ప్రజాస్వామ్యమే. దశాబ్ద కాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అమెరికాకు భారత వ్యూహాత్మక వాణిజ్య రక్షణ భాగస్వామిగా మారింది. దీనికి కారణం డ్రాగన్ కంట్రీ. ఆసియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు చైనా ముప్పుగా మారింది. అగ్రదేశం ఆధిపత్యాన్ని కమ్యూనిస్టు కంట్రీ సవాల్ చేస్తోంది. ఆర్థికంగా, సైనికంగా అమెరికాకు గట్టి పోటీనిస్తోంది. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని బీజింగ్ దశాబ్దాలుగా ప్లాన్లు వేస్తోంది. అయితే డ్రాగన్ను దెబ్బకొట్టాలంటే అమెరికా ఒక్కటే పోరాటానికి దిగితే సరిపోదు. డ్రాగన్ను ఏం చేయాలన్నా ప్రాంతీయంగా శక్తివంతమైన దేశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని అమెరికా ప్లాన్ వేసింది. ఈ ప్లాన్కు ఖచ్చితంగా సరిపోయే దేశం ఒకటే, అదే భారత్. ఈ క్రమంలోనే క్వాడ్ వంటి వ్యూహాత్మక రక్షణ కూటమిలోకి భారత్ను చేర్చుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ ఆగడాలకు చెక్ పెట్టి తన ఆధిపత్యానికి గండిపడకుండా చూసుకుంది. ఈ క్రమంలో భారత్తో బంధం బలపడింది. ఆర్థికంగా, సాంకేతిక, రక్షణ రంగాల్లో భారత్, అమెరికా సహకరించుకున్నాయి. రష్యాతో భారత్ స్నేహం చేస్తున్న అమెరికాకు కూడా అంతే ప్రాధాన్యమిచ్చింది. తటస్థ వైఖరిని అవలంబిస్తూ పాశ్చాత్య దేశాలతో భారత్ స్నేహం చేస్తుంది. 1990లో కోల్డ్ వార్ పూర్తవడంతో క్రమంగా భారత్కు అమెరికా చేరువైంది. అమెరికా అధ్యక్షులుగా ఉన్న జార్జ్ బుష్, బరాక్ ఒబామా భారత సంబంధాలను మరో లెవెల్కు తీసుకెళ్లారు. ఇదంతా కానికి ఒకవైపు మాత్రమే. అంటే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వరకే తొలిసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత్తో సంబంధాలు మిశ్రమంగానే ఉన్నాయి. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా కొన్ని సుంకాలను విధించాడని భారత్ భావించింది. అయితే రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్, అమెరికా సంబంధాలు మరో లెవెల్కు వెళ్తాయని అందరూ ఊహించారు. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడిని కలిసిన తొలి విదేశీ నాయకుడు మోడీ కావడమే. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ భారత్పై ట్రంప్ మనసు నిండా విషయం నింపుకున్నాడు. భారత్ను టార్గెట్ చేయడానికి వ్యూహాలను పన్నాడు. పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఏప్రిల్లో సుంకాలతో ప్రపంచాన్ని ట్రంప్ వణికిచ్చాడు. అప్పట్లో భారత్పై విధించిన సుంకాలను చూస్తే చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో భారత్కు ట్రంప్ అనుకూలమన్న నివేదికలు వచ్చాయి. మేలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. అప్పటి నుంచే ట్రంప్లో ఉన్న దుష్టుడు నిద్రలేచాడు. మోడీ అద్భుతమైన నాయకుడిని ప్రశంసిస్తూనే భారత్ దుర్మార్గ దేశం అంటూ డ్రామా మొదలుపెట్టాడు. పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని ఆపేశారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇది భారత్కు అవమానకరంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. నాటి నుంచి భారత్ను టార్గెట్ చేశాడు. ఆ తర్వాత భారత్పై తొలి 25% సుంకాలను విధించాడు. అదే సమయంలో పాకిస్తాన్కు దగ్గరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు పావులు కదిపాడు. 2025 జూన్ 18న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను వైట్ హౌస్కు పిలిచి ప్రైవేటు మీటింగ్ ట్రంప్ నిర్వహించాడు. ఆ తర్వాత రష్యా క్రూడ్ ఆయిల్ పేరుతో భారత్పై మరో 20% సుంకాలను విధించాడు. అంటే భారత్పై మొత్తం 50% సుంకాలను ట్రంప్ విధించాడు. ప్రపంచంలోనే అత్యధికంగా ట్రంప్ సుంకాలను విధించిన దేశాల్లో భారత్ ఒకటి. ఆ తర్వాత పాకిస్తాన్తో ట్రంప్ ఫ్యామిలీ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అక్కడితో ట్రంప్ ఆగలేదు. గత నెలలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో రెండోసారి సమావేశమయ్యారు. దీంతో భారత్ కంటే ట్రంప్ ఎక్కువగా పాకిస్తాన్కు అనుకూలంగా మారినట్టుగా స్పష్టత వచ్చింది. వాణిజ్య ఒప్పందం కోసం భారత్ ఎన్నిసార్లు చర్చలు జరుపుతున్నా ట్రంప్ మాత్రం మొండి పట్టుపడుతున్నాడు. భారత్తో వైరం, పాకిస్తాన్తో స్నేహానికి ట్రంప్ యత్నిస్తున్నాడు. నిజానికి అమెరికా అధ్యక్షులంతా కోల్డ్ వార్ నుంచి భారత్కు వ్యతిరేకంగానే వివరించారు. ట్రంప్ విధానం కూడా అలాగే ఉంది. అమెరికా అధ్యక్షులు పాక్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా మసులుకుంటున్నారు.
పాకిస్తాన్తో సంబంధాలను ట్రంప్ మరో లెవెల్కు తీసుకెళ్లడానికి సిద్ధమన్నట్టు తాజా పరిణామాలు చూపుతున్నాయి. పవర్ఫుల్ AIM-120 క్షిపణులను పాకిస్తాన్కు ఇచ్చేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇవి భారత్కు అత్యంత ప్రమాదకరమైన మిస్సైళ్లు. అసలు ఏమిటి AIM-120 క్షిపణులు? వీటి గురించి భారత్ ఎందుకు భయపడుతోంది? AIM-120 అనేది నింగిలోని లక్ష్యాలను నింగిలో నుంచి ధ్వంసం చేసే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ మిస్సైల్. దీన్ని అమెరికాకు చెందిన రేలియన్ అనే కంపెనీ తయారు చేస్తుంది. పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాలకు ఈ మిస్సైల్ సరిగ్గా సెట్ అవుతోంది. పాకిస్తాన్కు AIM-120C 8D వేరియంట్ను విక్రయించేందుకు ట్రంప్ ఓకే చెప్పేశాడు. పాకిస్తాన్కు ఎన్ని మిస్సైళ్లు ఇస్తున్నారో స్పష్టత లేదు. కానీ డీల్ మాత్రం $250 కోట్ల కుదిరినట్టుగా తెలుస్తోంది. 2030 నాటికి AIM-120 మిస్సైళ్లను పాకిస్తాన్కు అప్పగించేలా ఒప్పందంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది అంటే AIM-120 పాత వేరియంట్ను 2010లోనే పాకిస్తాన్కు అమెరికా విక్రయించింది. ఆ పాత మిస్సైళ్లు అప్పట్లో భారత వాయుసేనకు ప్రమాదకరంగా మారాయి. 2019 బాలకోట్ దాడి తర్వాత ఘర్షణలో భారత్కు చెందిన MiG-21 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసింది. అందుకు కారణం ఆ దేశం F-16 యుద్ధ విమానంతో AIM-120 మిస్సైల్ను పాకిస్తాన్ వినియోగించడమే. మేలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లోనూ AIM-120 మిస్సైళ్లను పాక్ వాడేసింది. కాకపోతే ఇప్పుడు భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్వాన్స్డ్గా ఉండడంతో పాత తరం AIM-120 మిస్సైళ్లను అడ్డుకుంది. దీంతో పాకిస్తాన్ ఆందోళనకు గురైంది. అందుకే ఇప్పుడు AIM-120 అడ్వాన్స్డ్ వేరియంట్ కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా AIM-120C8, AIM-120D వేరియంట్లను పాకిస్తాన్కు ట్రంప్ ఇస్తున్నాడు. ఇప్పుడు AIM-120 వేరియంట్ ఎందుకు డెడ్లీ వెపనో ఇప్పుడు చూద్దాం. ఈ మిస్సైల్ 100 నుంచి 160 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ధ్వంసం చేయగలదు. అసలు దీనికి ఉన్న ఒక ఫీచరే భారత్ను భయపడుతోంది. ఇది యుద్ధ విమానం నుంచి దూసుకొచ్చే AIM-120ని అడ్డుకోవడం అసాధ్యం. సాధారణంగా క్షిపణుల్లో GPS ఉంటుంది. ఈ GPSను జామర్లతో అడ్డుకుంటారు. కానీ AIM-120C8D వేరియంట్లు అలా కాదు. వాటిని జామర్లు కూడా అడ్డుకోలేవు. టార్గెట్ను ఒక్కసారి ఫిక్స్ చేస్తే దాన్ని ధ్వంసం చేసే వరకు ఊరుకోదు. అంతేకాదు భారత యుద్ధ విమానాలను ఆ క్షిపణి నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వదు. ఎందుకంటే AIM-120 మిసైల్ స్పీడ్ అందుకు కారణం. ఇది మాక్ 4 స్పీడ్తో లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. అంటే టార్గెట్ను గుర్తిస్తే 30 నుంచి 40 సెకండ్లలో ధ్వంసం అవ్వాల్సిందే. ఈ మిస్సైల్లో 18 నుంచి 22 కేజీల తీవ్రమైన పేలుడు పదార్థాలు ఉంటాయి. ఒక్కో F-16 యుద్ధ విమానం 6 AIM-120 మిస్సైళ్లను మోసుకెళ్లగలదు. భారత్ వద్ద ఉన్న మిరాజ్ 2000, MiG-29, రఫేల్ యుద్ధ విమానాలకు AIM-120 మిస్సైల్ పక్కా డేంజర్. ఇలాంటి డేంజర్ వెపన్స్ ను పాకిస్తాన్కు ట్రంప్ ఇవ్వడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. అంతేకాదు ఉగ్రవాదాన్ని అంతం చేసే పేరుతో పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలను అమెరికా అందించింది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను ఆ దేశం F-16 యుద్ధ విమానాలతో చంపేస్తుందంటే అమెరికా నమ్మొచ్చేమో. భారత్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. ఇప్పుడు అదే F-16 యుద్ధ విమానాలను ఆధునీకరించేందుకు ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్కు సహాయం చేస్తోంది. 2025 ఫిబ్రవరిలోనే పాకిస్తాన్కు మిలిటరీ సాయం కింద $39.70 అందించేందుకు ట్రంప్ అంగీకరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 75 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాస్తవానికి 80 F-16లు ఉండేవి. కానీ ఆపరేషన్ సింధూర్లో 5 F-16 ఫైటర్లను భారత్ ధ్వంసం చేసింది. ఇప్పుడు మిగిలిన వాటిని అమెరికా అప్గ్రేడ్ చేయనుంది. అప్గ్రేడ్ చేస్తే రేడార్లు, GPS వంటి వ్యవస్థలు మెరుగవుతాయి. దీంతో యుద్ధంలో పోరాట పటిమ పెరుగుతోంది. ఇది భారత్కు ప్రమాదకరమని చెప్పొచ్చు. సరిహద్దులో వీటిని మోహరించి ఉధృత పరిస్థితులను పెంచొచ్చు. యుద్ధంలో అప్గ్రేడ్ చేసిన F-16లను వాడితే మాత్రం భారత్ కాస్త ఆలోచించాల్సిందే.